వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జెనిమేత టిప్స్ అండి. మీరు ఒకసారి వంకాయ కూర చేస్తున్నాండి నా స్టైల్లో. కూర కూరలాగా చేస్తున్నాను. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాని తర్వాత కొంచెం ఆవాలు వేసేసుకొని చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత నేను చిన్న వంకాయలు ఇట్లా లాంగ్గా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత దాంట్లో తగినంత ఒకసారి తిప్పేసుకొని తగినంత ఉప్పు పసుపు వేసేసుకోవాలండి. ఒక చిన్న సైజు ఆనియన్ 2 టమోటాలు కట్ చేసేసుకొని మిక్సీలో ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల ముందు చింతపండు నానబెట్టేసుకొని దాన్ని కూడా మీరు చింతపండు గుజ్జును కూడా తీసి దీంట్లో వేయాల్సిన అవసరం లేదండి. ఇది ఇలా కూడా వంకాయ కూర చేయొచ్చండి. టమోటా ఆనియన్ అలా వేసి చేయొచ్చు, ఇలా కూడా వేసి చేయొచ్చు. నేను ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వంకాయ కూర మీ కూర ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను చూడండి. ఇంకా ఏంటంటే ఆనియన్ టమాటా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో కలుపుకోవాలండి. మనం తర్వాత చింతపండు గుజ్జుని కూడా దీంట్లో మనం కలిపేసేసుకోవాలి. ఉప్పు ఒకసారి చూసేసుకొని ఉప్పు మళ్ళీ కారం కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత టమోటా పేస్టు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా కొంచెం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఆనియన్ టమోటా పేస్టు, చింతపండు గుజ్జు, కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని తిప్పుకొని తగినంత వాటర్ పోసేసుకొని, ఇదేమో టమోటా ఆనియన్ పేస్ట్ అండి, తగినంత వాటర్ పోసేసుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలండి. వంకాయ చాలా స్మూత్గా ఉడికిపోయింది, గుజ్జులాగా గ్రేవీలాగా వస్తుందండి. ఇది వెజిటేబుల్ రైస్ కానీ లేదంటే నార్మల్గా చపాతీలో కానీ రొట్టెలో కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు వీడియోస్ నచ్చాయా లేదా కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ కూడా చేస్తానండి. నా ఛానల్ని లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా మీరేమన్నా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. అంటే ఎలా చేస్తున్నాను అలా చేస్తానని చెప్పాలనుకుంటే కూడా కామెంట్ చేయొచ్చు. నాకు నా స్టైల్లో నాకు ఎలా వచ్చో నేను అలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు, ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏదో నేను మంచి వీడియోసే కదా ఫ్రెండ్స్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. 2 విజిల్స్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.